హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణి గోవిందు లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అమ్మమ్మల కాలం నాటి స్వీట్ రెసిపీ కొబ్బరి రొట్టె తయారు చేసుకోవడం చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక కప్పు బియ్యం నూక, కప్పు బెల్లము, కప్పు కొబ్బరి తురుము, నానబెట్టిన శనగపప్పు. కళాయి తీసుకొని దాంట్లో ముందుగా 2 కప్పుల నీళ్లు పోసుకుంటున్నానండి. ఒక కప్పు బియ్యం నూకకి 2.5 కప్పులు నీళ్లు పడతాయండి. నేనైతే ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుందాము. అది కాస్త ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం వేరే గిన్నె పెట్టుకొని అందులో మిగిలిన అరకప్పు నీళ్ళు, మనం తీసుకున్న కప్పు బెల్లము వేసి బాగా కలుపుకుందామండి. దీన్ని కొంచెం కరగనిద్దాము. బెల్లంలో ఇసుక ఉంటుంది కదండి, అందుకోసమని ఇది కరిగించుకొని వేసుకుంటే ఆ ఇసుకని వడకట్టేసుకుంటే మనం రొట్టె తినేటప్పుడు ఇసుక తగలకుండా నీట్గా ఉంటుంది. దానికోసమని నేను ఈ బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. ఈలోపు శనగపప్పు ఉడుకుతూ ఉంది. మనకు బెల్లం కరిగిపోయిందండి. ఇలా కరిగితే సరిపోతుంది, పాకమేం అవసరం లేదు. స్టవ్ ఆపేసుకోవచ్చు. శనగపప్పు ఉడికింది కదండి, ఇందులో మనం తీసి పెట్టుకున్న కప్పు కొబ్బరి కూర కూడా వేసుకుందాము. కొబ్బరి అనేది మీ ఆప్షనల్, కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మెయిన్ ఇంగ్రీడియంటే కొబ్బరి కాబట్టి, కొబ్బరి రొట్టె కాబట్టి. కాకపోతే కప్పు నూకకి కొబ్బరి తురుము సరిపోతుంది. అది కాసేపు మూత పెడదాము, కాస్త ఉడుకుద్ది. ఇప్పుడు ఉడికింది చూసారా. దీంట్లో మనం ముందుగా మరగబెట్టుకొని ఉంచుకున్నాం కదండి బెల్లం నీళ్ళు, అది అరకప్పు బెల్లం నీళ్ళు వేసుకుందాము. ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఏ స్వీట్కైనా చిన్న సాల్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఇది కొంచెం మరగాలండి. ఇది మరిగిన తర్వాత మనం తీసుకున్న కప్పు నూక, కొంచెం యాలకుల పొడి ఇందులో వేసుకోవాలి. నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయింది చూసారా. ఆ నూక వేసుకొని బాగా కలుపుకొని మంట తగ్గించుకొని అలా ఉడకనివ్వాలండి. ముద్ద అయితే ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పలచగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఈ మాదిరిగా ఉంటే అట్టు వేసుకునేటప్పుడు బాగుంటుందన్నమాట రొట్టె. దాన్ని పక్కకు తీసుకొని వేరే కళాయి పెట్టుకుందాము. రొట్టె వేసుకునే కళాయి ఎప్పుడైనా అడుగు మందంగా ఉన్నదే పెట్టుకోండి. ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల తొందరగా మాడిపోకుండా ఉంటుంది, బాగా కాలుతుంది కూడా. దాంట్లో సరిపడా నూనె వేసుకుందాము. మనం తీసి పెట్టుకున్న ముద్దనైతే అందులో కొద్దిగా వేసుకొని దాన్ని సమంగా పరుచుకుందామండి. చూసారా, అలా మొత్తం పిండి అంతటిని దీంట్లో వేసేసుకొని ఒకసారి అలా సెట్ చేసుకొని మూత పెట్టుకొని ఈ రొట్టె కాలడానికైతే మినిమం 40 నుండి 50 నిమిషాల మధ్య టైం పడుతుందండి. నాకైతే అంతే టైం పట్టింది. ఒకసారి దీన్ని ఫోర్క్తోనే దేనితోనైనా గుచ్చుకొని చూసుకున్నాం అనుకోండి, చాక్తో కానీ, మనం చేయి పెట్టినా సరిపోతుంది. తడేమీ అనిపించలేదు. నేను ఫోర్క్తో కూడా గుచ్చి చూశాను లోపలికి చెమ్మగా ఉందేమోనని. నాకేమీ అంత చెమ్మగా అనిపించలేదు. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి చల్లారాక దాన్ని మళ్ళీ ఒకసారి మెల్లిగా తీయాలండి రొట్టెని. తీసుకొని ఇంకా మనకి లోపల చెమ్మగా అనిపించిందంటే మనం దోశలు వేసుకునే పాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆ అట్టని స్లోగా తీసి దాని మీద పెట్టుకోవాలి. దీన్ని మాత్రం ఖచ్చితంగా 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనకు రొట్టె ఆల్రెడీ కాలిపోయింది. ఇప్పుడు మన కొబ్బరి రొట్టె రెడీ. నేను అలాగే 2 నిమిషాలు ఉంచాను, స్టవ్ ఆపేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్ అండి కొబ్బరి రొట్టె. బాయ్.